ఇలా లేజీగా ఫీల్ అవ్వడం, డ్రౌజీగా ఉండడం వీటన్నిటికీ మెయిన్ రీజను ప్రాపర్‌గా సన్‌లైట్ లేకపోవడం. మన ధర్మం ఏం చెప్తోందంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆ సూర్య భగవానుడు. ముఖ్యంగా ఇది మాఘమాసం. ఈ 25వ తారీఖు వచ్చే ఆదివారం రథసప్తమి. ఈ రథసప్తమికి లేదా ప్రతి ఆదివారం సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలతో పరమాన్నం వండి నైవేద్యం పెట్టి తీసుకోండి. లేదు ఇప్పుడు ఆవు పిడకలు అవి దొరకవన్నా మేము ఎక్కడో అపార్ట్మెంట్స్ లో ఉంటాం అంటే మీరు పరమాన్నం వండేసి ఆ సూర్యకిరణాలు పడే చోట పెట్టి అక్కడే కూర్చుని ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం ఏదో ఒకటి చదువుకుని ప్రసాదంగా స్వీకరించండి. మనకి కనబడే ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు. ఆయన కిరణాలు ఆ పరమాన్నం మీద పడుతున్నాయంటే ఆయన చేతులతో ఆ పరమాన్నాన్ని తీసుకుని తిన్నట్టే. అంతకంటే మహాప్రసాదం ఇంకొకటి ఉండదు. సూర్యుడి కటాక్షం వల్ల మీకు ఈ లేజినెస్, ఈ డ్రౌజినెస్ ఇవన్నీ పోయి యాక్టివ్గా తయారవుతారు. సైన్స్ పరంగా కూడా డి విటమిన్ లోపించినప్పుడే ఇలా మనం లేజీగా ఉంటూ ఉంటాం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు మాత్రం నాన్ వెజ్కి దూరంగా ఉండి ఇలా చేయండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ యాక్టివ్ అవుతారు.